శ్రీ చిదంబరం గారు టైటిల్లోనే మనకు చాలా విషయం కన్వే అయిపోతుంది. సో కళ్ళు చిదంబరం లాగా మెల్లకన్ను ఉన్న ఒక వ్యక్తి కథ ఇదనమాట. మనిషి తనకున్న లోపాన్ని బట్టి సమాజం తనని ట్రీట్ చేస్తుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి తన లోపానికి కళ్ళద్దాలు పెట్టుకుని సొసైటీలో బతికేస్తూ ఉంటాడనమాట. అయినప్పటికీ కళ్ళజోడు పెట్టుకుంటే సమాజం తనని ఒకలా ట్రీట్ చేస్తుంది, కళ్ళజోడు తీసేస్తే అదే సమాజం వాడిని ఇంకోలా ట్రీట్ చేస్తుంది. సో సమాజం ఎప్పుడు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తున్నారే తప్ప తనేమనుకుంటున్నాడు అనే విషయాన్ని అక్కడ ఎవ్వరూ కేర్ చేయరు అండ్ ఎవ్వరూ అడ్రస్ చేయరు. సో ఇలాంటి ఒక పాయింట్నే హీరోయిన్ కూడా ఒక టైంలో చెప్తుందనమాట. అండ్ సినిమా అంతా కూడా ఇదే పాయింట్ మీద తీసుకెళ్లిన విధానం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది చాలా కనెక్టెడ్గా ఉంటుంది. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డెబ్యూటెంట్ క్యాండిడేట్సే, అందువల్ల ఆ ఫ్రెష్నెస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేటప్పుడు కానీ, అదే హీరో హీరోయిన్ మాట్లాడుకునే విధానంలో కానీ ఆ యాస, ఆ గోదావరి స్లాంగ్ అన్నీ కరెక్ట్గా కుదురుతాయి అనమాట. హీరోగా చేసిన వంశీ తుమ్మల సో చాలా బాగా చేశారు అండ్ లీనమైపోయారు, అసలు అందులోకి దూరిపోయారు. సో చాలా బాగా అనిపించింది. ఆల్సో కొన్ని చోట్ల కైండ్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ ఉంటుంది, అది భలే నప్పింది అసలు. అంటే ఊరు మనిషి అయ్యుండి ఊర్లో మనిషి అయ్యుండి మెథడ్ యాక్టింగ్ చేయాలంటే కొద్దిగా కన్విన్సింగ్ అనిపించదు, బట్ స్టిల్ బాగా లాగాడు, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్గా వస్తే ఆ అమ్మాయి వశిష్ట, అమ్మ బాబోయ్ వేరేలా ఇంకా దిగిపోయింది యాజ్ ఇట్ ఈస్. ఇంకా గోదావరి సైడ్ అమ్మాయి అంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మోచేతి వరకు డ్రెస్సులో ఆ కైండ్ ఆఫ్ ఆ డ్రెస్సింగ్, ఆ స్లాంగ్, ఆ మాట్లాడే విధానం, ఎక్స్ప్రెషన్స్, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది నొక్కి మాట్లాడతారు అండ్ గోదావరి సైడ్ సాగదీసి మాట్లాడతారు. ఆ సాగదీసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బాడీ మూమెంట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా కుదిరాయి అనమాట.